హలో గాయస్, ఇలా దూల్పూడి వచ్చిన అనమాట. సో ఇక్కడ గణేష్ ఐడల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న గణేష్ అయితే ఇక రెడీ కాలేదు చాలా వరకు. చూడాలి వెనకాల ఫస్ట్ షెడ్ అనమాట. ఇది ఇందులో ఫస్ట్ వచ్చినాం. సో మనం పక్కన షెడ్లో కూడా విజిట్ అయ్యి చూద్దాం అనమాట. ఎట్లా పక్కన వచ్చినా కొత్త వెరైటీస్ ఏమున్నాయి ఈసారి, రేట్ షెడ్ ఉన్నాయి కనుక్కుందాం. ఓకే గాయస్, కంప్యూటర్స్ అన్నట్టు మనం 7 ఉందా? దంతాయ వక్రతుండాయ గౌరీతనయ గైస్ ఇప్పుడు వచ్చినాం కదా గుల్పేటలో అనమాట. సో గణేష్ మ్యాక్సిమం అన్నింటికి పెయింట్ వేయలేదు. చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ మొత్తం. కొన్నింటికి పెయింట్ వేసి కొన్నింటికి పెయింట్ వేయలేదు. చదువుతా ఉన్నాం అనమాట. రేట్లు అనుకుందాం ఒకసారి ఎట్లా ఉండేవి అని చెప్పి. ज्वालासी जलती है आंखों में जिसके भी दिल में तेरा आपका नाम क्या है भाई? रणवीर चौहान। गणेश का रेट कितना है, क्या है बोले एक बार? 120 है. कितना हाइट रहता है? 18 फीट है. पूरा బయట కే గణేష్ देखो గణేష్ మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం గణేష్ కూర్చోంది అనమాట. సేమ్ గణేష్ ఇది కూడా ఏమి సేమ్ రేటేనా? మనం చూసుకోవచ్చు. నామ్ క్యా షెడ్ కా? శుభం సింగ్ షెడ్ అంట. చూడండి వచ్చి మనకి మా దూరపడి వచ్చి విజిట్ చేయండి అనమాట షాప్ని. మంచి మంచి గణేష్ ఉన్నాయి. ఇంకా చాలా గణేష్ బ్యాక్ సైడ్ రెడీ అవుతున్నాయి అనమాట మనకి. అవి పూరా గణేష్ రెడీ అవునా ఊపర్ దిచ్చాక మనం చూసుకోవచ్చు. లోపల చాలా గణేష్ రెడీ అవుతున్నాయి అనమాట. ఇంకా సో ప్రతి ఒక్కరు షాప్ విజిట్ చేయండి. విజిట్ చేసి మన బెస్ట్ ప్రైస్ ఇస్తారు మనకి. ఉన్న వాటిలో కొంచెం తక్కువ ప్రైస్ అవి చెప్పి ఉన్నాయి అనమాట. అన్ని సేమ్ రకాలవి ఉన్నాయి కానీ సైజెస్ వేరంట. మనము దిల్చినారు కొత్తపేట గల్లీ చూసాం. ఇది గణేష్ గల్లీలో ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ కొత్త అంటే కొంచెం వెరైటీ 2-3 ఇది యాక్చువల్ గోదాం అంట. గోదాము యాక్చువల్ ఫినిష్ అయ్యి వేరే దగ్గర వెళ్తాయి. మనం ఫస్ట్ వచ్చినాం కాబట్టి అన్ని ఒక దగ్గర ఉన్నాయి. ఇట్లా చూపిస్తున్నారు చూడండి. గల్లీలు ఎట్లా ఇవి ఎక్కడ ప్లేస్ అయితే ఎక్కడ ఉంటాయో మనం ఇక వినాయక చవితి స్టార్ట్ అయినాక చూస్తాం. కానీ ఇప్పుడైతే ఇట్లా ఉంది. దూల్పడి గణేష్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇక్కడ గోదాం ఉన్నాను, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చాలా పెద్దగానే కొడుతున్నాయి కదా, కానీ ఫినిష్ కాలేదు. ఇదే తెలుగు అయింది భయ్యా. ये कलर के कंप्लीट है सर किधर है अंदर है? तुम्हारा क्या नाम है ये? कौन तो लेने वाला है तो इधर आ जाते हैं ना ये वीडियो देख के वैसा. ఇవన్నీ పెయింటింగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉన్న గణేష్ అనమాట. పెద్ద మొత్తం పాలిష్ చేస్తున్నారు. దంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. అలాగే మనకు గణేష్ మొత్తం చిన్న గణేష్ అనమాట ఇక్కడ. సో వాటి రేట్లు అడుగుతాం కూడా ఎంత రేట్ ఉందో. अभी सिंह है भाई का नाम. क्या है क्या रेट बोल देखो. 3 फीट है. 5,000 का गणेश है. 3 फीट अंట 5,000 ఉంది. 6,000 का है. 4 फीट का है. మొత్తం 6,000 गाइस. మనకి 4 फीट ఉంది. ये घर कितना बड़ा कितना फीट होता है? 5 फीट का है. 30,000 का गणेश है. गाइस మన 7 ఫీట్స్ అంట 20,000 కదా. చూడండి చాలా బాగుంది అనమాట. 4 హ్యాండ్స్ తోటి చాలా బాగుంది గణేష్. మొత్తం మనకి ధోతి కట్టేసి జ్యువెల్స్ చూడండి. సో ఎక్సలెంట్ ఉంది. లైట్ లో కెమెరా దాంట్లో తెలియదు కానీ చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది. 5,000 का गणेश हो गया.
చూడండి మొత్తం చెంకిలు ఉన్నాయి అన్నమాట, మొత్తం మెరుస్తుంది నైట్ టైం మన షెడ్ లో ఉంది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. ఇక్కడ అన్నిటికంటే హైలైట్ పీస్ వచ్చేసి మన రామల్లా పీస్ అనమాట. మన అయోధ్యలో ఉంది కదా, మన అయోధ్య మోడల్ अयोध्या मॉडल का है. कितना है, कितना मीटर है? 5 फीट का और ऐसे भैया 5 ఫీట్లు గణేష్ గాయ చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది, అంటే యూనిక్ అనమాట. ఇప్పుడు అయోధ్య వచ్చిన తర్వాత మనకి ఇట్లాంటి బయట చూడలేదు నేను ఎక్కడ. సో దీని చూసి యాక్చువల్లీ మనకు లోపల పెట్టడం జరిగింది. సో 5 ఫీట్ లాంటిది క్యారెట్ ఇది 20,000 గైస్. చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది రేట్లు మనకి. మీరు వచ్చి అన్నతో మాట్లాడవచ్చు, అన్న నా రేట్లు ఏమన్నా చూసి తీసుకుంటారు. థ్యాంక్ యూ అన్న. हाय भैया, आपका है शॉप? नाम क्या है आपका शॉप का? ज्योति ट्रेडर्स है. वो बता देगा क्या रेट है? चलो ज्योति ट्रेडर्स. बहुत अच्छा है ना गणेश, क्या रेट है इसका? 19.5 है. 19.5 है. और इसका इसका 19.5 ఉంటది. మంచిగా పీస్ ఉన్నది, ఇంటర్ప్షన్ పీస్ ఉన్నది. పీసులు తక్కువ ఉన్నట్టే కదా, ఒకటే ఉన్నట్టుందిగా. లేదు సార్, ఇక బుక్ చేపిస్తే వచ్చేస్తాయి మనకి. మన గోదాం ఉన్నది, గోదాంలో వచ్చేస్తాయి. ఓకే, ఇది లైటింగ్ మనకి ఎదుగా జగన్నాథ్ ఉన్నాయి guys. ఉన్నది ఇలా, అది గణేష్ ఉన్నది. కలర్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా మనకి ఇంట్లో బ్యాక్ సైడ్ కలర్స్ అట్లాగా వేరే షేడ్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ అది ఉంటది. ఓకే, ఇది కూడా బాగుంది. ఇది బాగుంది. ఇది ఏంది వైఫా? ఎవరు వైఫే? మరి ఎప్పుడు చూడలే అన్న, మనం ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే. కృష్ణుంది కదా. ఓ కృష్ణుడి మోడల్. ఓకే, మన తెలియదు. ఇంకా అన్న ఇది ఇంకేమోదేనా? అక్కడ శూలం త్రిశూలం ఎంత అన్న? ఈ గణేష్ బాగున్నట్టుంది అన్నిటికంటే. ఇది బాగున్నది. ఇదైతే ఇప్పుడైతే రెస్పాన్సిబుల్ లేదు, దీన్ని సోల్డ్ అయిపోయింది. సోల్డ్ అయిపోయిందా? మొత్తం అన్ని సోల్డ్ అయిపోయినట్టున్నాయి కదా మాక్సిమం. అదే మాక్సిమం అన్ని సోల్డ్ అయినా గ్యాస్ తొందరగా విజిట్ కావాలి అందరూ. విజిట్ వచ్చేసి ఇదంతా 21,000 గ్యాస్. చాలా బాగుంది కదా, చూసుకోవచ్చు మనకి. తలపాగా పెట్టుకోండి, తక్కువ చేయవన్నా రేట్లు. 30%. ఓకే, 30% డిస్కౌంట్స్ అన్ననే చెప్పేసిండు గ్యాస్. రండి, విజిట్ కండి. చాలా యాంటిక్ పీస్ ఉంటాయి అనమాట, ప్రతి పీస్ చూసుకోవచ్చు మీరు. స్పెషల్ గా ఉండే కొంచెం. అది మా లంబోదర్ గణేష్ ఉంది, అది యాంటిక్ పీస్ ఉంది. ఎంత అన్నది? 15,000. దానికి 30% డిస్కౌంట్. 15,000 30% డిస్కౌంట్ అంటే గ్యాస్. మనం అడగకుండా అన్ననే ముందే చెప్పేస్తున్నారు డిస్కౌంట్ మనకి. సో ప్రతి ఒక్కరు విజిట్ కావాలి అన్న. ఈ గణేష్ ఎట్లా అన్న? యాంటిక్ మెరుస్తుంది మొత్తం చెంకిలతోటి. మన షెడ్ లో పెట్టుకుంటే చూస్తే మీరు షాప్ లో ఇదెంతనా? అది 12,000 అంట గాయస్. చాలా బాగుంది అనమాట, మొత్తం చెంకిలు ఉంది. మనం చూసుకోవచ్చు, మెరుస్తుంది లైటింగ్ కి. మన షెడ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఇక లైటింగ్ పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మనది హైలైట్ అవుతుంది అనమాట. ఛాన్స్ మిస్ చేసుకోకండి. కొన్ని ఉన్నాయి, ఉన్న దాంట్లో ఆల్రెడీ కొన్ని బుక్ అయిపోయి ఉన్నాయి. బుక్ 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. రీజనబుల్ రేట్లు అనమాట మనకు, అట్రాక్టివ్ ఉన్నాయి. రియల్ గా చూస్తే చెంకి వర్క్ అట్రాక్షన్ ఉంటది మీకు. వర్క్ కూడా హ్యాండ్ మేడ్ వర్క్, మీరు రియల్ గా చూస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది. మా జ్యోతి ట్రేడర్స్ గ్యాస్ ఊరిపేట మెయిన్ రోడ్ మీదే ఉంటారు అనమాట. మీరు లెఫ్ట్ తీసుకోగానే మనకు కనిపించేస్తా ఉంటది జ్యోతి ట్రేడర్స్ అని. అడ్రస్ చెప్పేసి అన్న ఒకసారి మీ షాప్ ది. జయజన్మాన్ అవతల ఆపోజిట్ గణేష్ పక్కకి ఆపోజిట్ పక్కకే ఉన్నది. ఈ షాప్ వచ్చేసి మనకు గణేష్ కళాకారు షెడ్ ఉంది కదా, దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది అనమాట. కొంచెం ముందుకు వస్తారా మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది లోపలికి అని చెప్పి. దానిలో మీకు చూసి బయట మనకు అన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ విగ్రహాలు మట్టుకు వస్తే మీకు కనిపిస్తుంది జ్యోతి ట్రేడర్స్ అని చెప్పి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఓకే, ఈ గణేష్ రేట్ ఏంటన్నా? 25,000. చాలా బాగుంది కదా, చూడండి. మన గణేష్ వచ్చేసి మన జులా అనమాట. సో మన కట్టేసి ఫ్లవర్స్ ఉంటాయి, మన డెకరేషన్ ఇంకా బాగా చేసుకోవచ్చు గణేష్ ని. చూసుకోవచ్చు మీరు. ఇంకా మనకు ఫ్లూట్ వస్తుందా? ఫ్లూట్ వస్తుంది కదా, చూడండి. చాలా బాగుంది.
भी दिल में तेरा नाम है। మెంటల్ మాట్లాడుతున్నారు మా సెంటర్ లో తక్కువ వస్తుంది కదా గైస్ స్పెషల్ ఉన్నాయి మొత్తం చాలా పెద్ద గణేష్ కళాకారులు అనమాట. ప్రొటెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. మిగతా గణేష్ చూసుకోవచ్చు మీరు. శివన్ ముంగట మనం పరమేశ్వర్ దీన్ని చెప్తుంది విషయం మన మహారాష్ట్ర గణేష్ లా ఉంది కదా. సో బేసికల్ గా మన దగ్గర వచ్చేసి అయితే కూర్చునే వినాయకులు ఫేమస్ అన్నమాట. సో మహారాష్ట్ర అంటే నిలబడ్డ విగ్రహాలు లేకపోతే ఉన్న విగ్రహాలు చాలా ఫేమస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం ఈసారి చూసుకోవచ్చు మనము అలాంటి విగ్రహాలు ఎక్కువ కాన్సెప్ట్ వాటి మీద కాన్సెప్ట్ పెట్టి తీస్తున్నాం అనమాట. చాలా ప్లేసులు చూసాను ఇంకా ఎంతమంది కూడా నిలబడ్డ విగ్రహాలు గుర్రాల మీద కానీ సింహాల మీద కానీ లేదా గద్దెల మీద కానీ అట్లాంటి గణేష్ చాలా ఫేమస్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది అనమాట. సుందర్ కళాకార్ పక్కన పెద్ద గణేశులు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి విజిట్ చేయొచ్చు. మనకి ఎక్సలెంట్ ఉంది చూడండి. ఇక్కడ మనకి స్నేక్ ఇది ఒక థీమ్ మొత్తం స్నేక్స్ నాగరాణిలు అని అంటారు. ఆమె హిందీలో ఏదో చెప్పింది మాకు అర్థం కాదు. కానీ అమ్మాయి రేట్ కిतना है इसका? रेट कितना है? 1,30,000 ఇది 1,30,000 గైస్ రేటు. కావాలన్నా బిజీ అంటే చాలా యూనిక్ ఉంది అనమాట. చూసిన వాటిలో ఇదే బెస్ట్ అనిపించింది నాకు. రేట్ కూడా మీరు ఇంకా బార్గెన్ చేసుకోవాలి. బార్గెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఈ గణేశుడు చూడండి ఒకసారి. సింపుల్ అండ్ పర్ఫెక్ట్ లాగా ఈ గణేశుడు చూడండి. కూర్చొని సింహాసనం మీద కూర్చున్న గణేశుడు రాజు లాంటిది. లోపలికి వస్తే పెద్ద వరల్డ్ అనమాట. పెద్ద గణేశుడు మనం చూస్తుంటాం. గణేశుడు తీసేటప్పుడు పెద్ద పెద్ద ట్రక్లల్లో ఊరేగింపువి అవన్నీ ఇప్పుడే ఇట్లా నిలబడితే గణేష్లు అందరూ ఫ్లాష్ అయిపోతారు. ఇక్కడ లోపల కూడా చూడండి. సో కంపల్సరీ విజిట్ కండి గైస్. మన సుందర్ కళాకార్ పక్కనే ఉంది. పెద్ద పెద్ద గణేశులు చూడండి. కాలంతా కూడా హిడెన్ జెమ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక హిడెన్ జెమ్ మన గణేష్ కలర్ కి. ప్రతి ఒక్కరు విజిట్ అయ్యి అమ్మని చూడండి. అమ్మ చాలా బాగా చెప్తారు. మన రేట్ కూడా మనకి కావాలంటే బార్గెన్ అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. హాయ్ గైస్, గేల్పేట్ లో సుందర్ కళాకార్ దగ్గరకు వచ్చేసాం అనమాట. అందరూ చూసే ఉంటారు. చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చూడవచ్చు. ఇదే మన తండ్రి దేవత అంటారు కదా. సో ప్రతి హ్యాండ్ మీద కానీ కుండ మీద కానీ ప్రతి దాకా చూడవచ్చు అనమాట. దేవత అన్ని పెట్టలేదు. స్నేక్ కూడా చూసుకోండి. క్రేజీ అంటే పెట్టుకోవాలి అవన్నీ. మహావతార్ ఎంత ఫేమస్ అయింది. సో ఈసారి చాలా ట్రెండ్ లో ఉందన్నమాట మనకి గణేష్. మహావతార్ నరసింహ బాలకు ప్రతి గణేష్ నాకైతే కొనేసాలంత ఫీల్ వస్తుంది అన్నమాట. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि మనకి ఇప్పుడు సోమవారం రెడీ చేసుకోవాలి నెమలి నెమలి చాలా బాగా ఇచ్చారు మనకి చెక్కిలు అవన్నీ వేస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారు మొత్తం చేతులు అవన్నీ చూసుకోవచ్చు అమ్మవారు మన కాటేరమ్మ సినిమాలో తెల్లలా ఉందన్నమాట సో చాలా బ్యూటిఫుల్ కండిషన్ అనమాట చాలా చాలా బాగా ఇక్కడ వచ్చింది ఇది ఇంకా ఎక్సలెంట్ ఉంది ఇక్కడ మనకి బ్రహ్మ వీళ్ళందరూ పేరు విష్ణువు శివుడు వీళ్ళందరూ పేరు అమ్మాయి వచ్చేసి ముందు మన శ్రీని ఇక్కడ మన గణేష్ వచ్చినారు అన్నమాట ఒక రాజులాగా సో వాళ్ళందరూ ఇక్కడ చూడండి విష్ణుమూర్తి మొత్తం తలలు చూడండి తలలు మొత్తం దాని తర్వాత వచ్చేసి ఇక్కడ సింహాలు ఉన్నాయి అన్నమాట సింహాలు పులిలు అవి సింహాలు మనకి హెవీ హైట్ కాదు మీడియం హైట్ లో 10 feet 12 feet హైట్ లో కూడా ఈ రేంజ్ గణేష్ అనమాట చాలా నాకైతే ఈ రోజు దూరపడి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అన్ని గణేష్ లో చూసి మనకు అసలు క్రేజీ అనిపిస్తుంది అనమాట అందుకే పోయేటప్పుడు మళ్ళీ విజిట్ అయ్యాను యాక్చువల్ గా పోయేటప్పుడు చూసి మళ్ళీ విజిట్ చేస్తున్నాను సార్ ఇది సింపుల్ చాలా బాగుంది కృష్ణన్ మోడల్ అది ఇది అలా నేను చూసి పిక్చర్ పడుతుంది ఆ, అంతా అదే చెప్తాయా నాకు కూడా గుర్తుకురావు కానీ దాన్ని మ్యూజిక్ వేసేద్దాం ఇదే బెటర్ గా చెప్తున్నా ఆ? బెటర్ better. బెటర్ చెప్పా ఉమ్. అది బుక్ ఇది బుక్ వెంకటేశ్వర స్వామిది రామ్లల్లా అయ్యా రాముడా పెట్టుకున్న పేజీలో తెలుసా మనకి ఆ? విగ్రహము ఆ. ఇంట్లో విగ్రహం చాలా ఇష్టం అన్నమాట సింపుల్ అండ్ నీట్ ఎక్కువ హెవీ అది లేకుండా దేవుడు విగ్రహం ఇష్టం ఉమ్. ఇది ఆర్టిఫిషియల్ ఉండదు ఉమ్. నీతో బాగుంది ఉమ్. ఆల్బమ్ తీసుకున్నాడా ज्वाला सी जलती है